వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల 6వ జాబితాను విడుదల చేసింది. ఏపీలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల రంగంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ తన అభ్యర్థులను విడుదల వారీగా ప్రకటించుకుంటూ ముందుకెళ్తోంది. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 6వ జాబితాను విడుదల చేశారు. ఇక మంత్రి మెరుగ నాగార్జున, సజ్జల 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్, నరసాపురం గూడూరు ఉమాబాల, గుంటూరు ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ స్థానంలో రెడ్డప్పను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో గిద్దలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నాగార్జునారెడ్డి, ఎమ్మికనూరు బుట్ట రేణుక, జీడి నెల్లూరు నారాయణస్వామి, మైలవరం నుంచి తిరుపతిరావు, నెల్లూరు సిటీ నుంచి ఎంజీ ఖలీల్, మార్కాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా అన్న రాంబాబుల పేర్లను ప్రకటించారు. ఇక వైసీపీ 6వ లిస్టుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, వైసీపీ 6వ లిస్టులో ఉన్నటువంటి మార్పుల చేర్పుల గురించి ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, అనూహ్య పరిణామాల మధ్య నిన్న రాత్రి వైఎస్ఆర్సీపీ 6వ జాబితా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఒక సంచలనాలకు నిజంగా ఇది మరి కేంద్ర బిందువుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 5 జాబితాలు రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 6వ జాబితా కూడా రిలీజ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది సజ్జల రామకృష్ణ, మెరుగు నాగార్జున వీరి ఆధ్వర్యంలో రాత్రి విడుదల చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు 10 స్థానాలకు నూతన ఇన్ఛార్జీలను నియమించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో రాజమండ్రి ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి చూసుకుంటే గూడూరి శ్రీనివాస్ అని ఆయన డాక్టర్ గా పనిచేస్తున్నారు. నరసాపురం ఎంపీ అడ్వకేట్ గూడూరి ఉమాబాల, వీరిద్దరూ మరి భార్యాభర్తలుగా చెప్తూ ఉన్నారు. వీరిద్దరూ ఒక కుటుంబానికి చెందినటువంటి వారిగా కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఇది నిజంగా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఇటీవలే మరి ఒక చెప్పుకోవచ్చు ఉమారెడ్డి వెంకటరమణ వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ మరి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడిగా మరి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కొనసాగుతున్నారు. ఇక చిత్తూరు ఎంపీ ఎస్సీకి సంబంధించినటువంటి ఎన్ రెడ్డప్పను మరి నూతనంగా ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు. మైలవరానికి సంబంధించి సర్నాల తిరుపతిరావు యాదవ్, ఈ మైలవరానికి సంబంధించినటువంటి ఈ సర్నాల యాదవ్ మరి ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా కొనసాగుతున్న పరిస్థితి. జెడ్పీటీసీని ఏకంగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించి ఇక్కడ సంచలనానికి తెరదీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మార్కాపురం అన్న రాంబాబు, గిద్దలూరు కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ ఈయన ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. జీడి నెల్లూరుకు సంబంధించి కె నారాయణస్వామి, ఎమ్మికనూరుకు సంబంధించి బుట్ట రేణుక మరి ఇది గతంలోనే ఎమ్మికనూరుకు సంబంధించినటువంటి ప్రకటించిన ఇన్ఛార్జిని ప్రకటించినప్పటికీ బుట్ట రేణుకను అక్కడ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ద నిరసన వ్యక్తం చేయడంతో బుట్ట రేణుకను పార్టీ అధిష్టానం మార్పు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే 6వ లిస్టులో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే సర్నాల తిరుపతిరావు యాదవ్ అభ్యర్థులని పార్టీ ఖరారు చేసింది రాత్రి. ఈయన ప్రస్తుతం మైలవరానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇతను ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే మైలవరానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో తిరుపతిరావు యాదవ్ ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ నుంచి ఆయన మొదటి నుంచి కూడా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనకు ఇక్కడ చాలా సొంత పార్టీలోనే చాలా గ్రూపులుగా ఉన్నారు. సొంత పార్టీలోనే తనకు చాలా తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన అయితే ఇటీవల కాలంలో మరికొంత దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించిన విధానాల మీద ఆయన చాలా పూర్తి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మైలవరానికి సంబంధించిన
వసంత కృష్ణ ప్రసాద్ ను మారుస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి మాటలు ఇప్పుడు నిజం చేస్తూ 6వ జాబితాలో మైలవరానికి సంబంధించి సర్నాల తిరుపతిరావు యాదవ్ను మరి ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి. మరి నిజంగా కార్యకర్తగా సంబంధించిన చిన్న కార్యకర్తగా ప్రారంభించినటువంటి తిరుపతిరావు యాదవ్ ఈ రోజున మరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా సెలెక్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీలో కార్యకర్తకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక గుంటూరు ఎంపీ స్థానానికి వస్తే ఉమారెడ్డి వెంకటరమణ సంబంధించినటువంటి అభ్యర్థిని ఈయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం నుంచి ఈయన పార్టీలో ఒక కీలక నేతగా సీనియర్ నేతగా ఉన్న పరిస్థితుల్లో వారి తనయుడికి ఉమారెడ్డి వెంకటరమణకి ఇక్కడ సీటు కేటాయించడంతో ఈ స్థానం కొంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఖలీల్ ఈయన డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. ఇక్కడ గతంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనిల్ యాదవ్ ఉన్నారు. అనిల్ యాదవ్ ని నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి 5వ జాబితాలో కేటాయించిన పరిస్థితుల్లో ఎండి ఖలీల్ కి ఇక్కడ స్థానం కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ జాబితా పరంపర కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే 7వ జాబితా కూడా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.